సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటిన్నర కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నకిలీ కోర్టు సృష్టించి నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి డబ్బులు గుంజేశారు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న మాజీ సైంటిస్టుకు ఫోన్ చేసి ఓ కేసులో మీ పేరు బయటకు వచ్చిందని భయపెట్టారు. కేసుకు సంబంధించి విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోందని చెప్పి హడలెత్తించారు. జడ్జి కేసును స్వయంగా విచారిస్తున్నారని చెప్పి కోర్టు సెటప్ అంతా సెట్ చేశారు. జడ్జి వీడియో కాల్ రాగానే నమస్కరించి మర్యాదగా మాట్లాడాలన్నారు. కొన్ని నిమిషాల్లోనే నకిలీ జడ్జి వీడియో కాల్లోకి వచ్చి కేసు తీవ్రంగా ఉందని, అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కేసు విషయమై డబ్బులు సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని చెప్పాడు. ఈ డబ్బులు కేసు అయిపోగానే తిరిగి వస్తాయంటూ నమ్మించాడు. నకిలీ జడ్జి చెప్పిన విధంగా డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేశారు రిటైర్డ్ సైంటిస్ట్. మొత్తం 1,50,00,000 డిపాజిట్ చేశాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో జరిగింది మోసమని గుర్తించి రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. అసలు క్రైమ్ జరిగిన తీరు, ఆ బాధితుడు ఎలా నష్టపోయాడు, అలాగే ఏ విధంగా బాధితుడిని ఉచ్చులోకి దించారనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణతో పాటు క్రైమ్ చీఫ్స్ కూడా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. రాధాకృష్ణ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా కనపడుతుంది. అంటే మనం చూస్తుంటాం సైబర్ మోసాలు, పోలీసులు వీడియో కాల్ చేసి మాట్లాడడం, కానీ ఇక్కడ జడ్జిను ఏర్పాటు చేయడం, కోర్టు సెటప్ చేయడం, 1,50,00,000 డిపాజిట్ చేయించుకోవడం కోర్టుకి సంబంధించిన అకౌంట్లో, ఏం జరిగింది అసలు? ఎవరి బాధితుడు? పోలీసులు ఏం చెప్తున్నారు దీని మీద? చక్రి, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మితో పాటు ఏసీపీ ఉన్నారు. కేసుకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళే మోసపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మేడం, ఇక్కడ రిటైర్డ్ సైంటిస్ట్, ఈయన మామూలు వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి దాదాపు 1,34,00,000 మోసపోవడం సైబర్ క్రైమ్ చేతిలో. ఏంటి మేడం ఈ కేసుకు సంబంధించి? అంటే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అనేది ఏం లేదు. అంటే మీకు ఫియర్ కాన్షియస్నెస్ ఉంది, యు ఆర్ అండర్ థ్రెట్ అంటే ఇట్ ఈస్ ఈజీ టు లూజ్ మనీ. That is what it also happened in this case. So this is a case of a digital arrest where the complainant or the victim has lost about 1,34,00,000. ఎట్లా ఇతను మోసపోయాడు మేడం? ఏ విధంగా అతన్ని బెదిరించారు, ఏంటి? సో కంప్లైనెంట్కి ఏమవుతుంది అంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది బేసికల్గా, అండ్ హీ ఇంట్రడ్యూసెస్, దట్ పర్సన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐఎమ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ కేస్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఆన్ హిజ్ నేమ్ అట్ బెంగళూరు పోలీస్ స్టేషన్. And his call is automatically connected to another call. ఆ కాల్లో అతను ఏమని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడంటే ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్ హూ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ఎ పర్టికులర్ కేస్ రిలేటెడ్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ వేర్ వీ హ్యావ్ గాట్ అన్ అక్యూజ్డ్, అండ్ అతని పొజిషన్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ మాకు దొరికింది. ఈ డీటెయిల్స్ బట్టి మేము మీ పేరు మీద అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేసినాం. దిస్ ఇస్ హౌ ది క్రైమ్ హ్యాస్ కమెన్స్డ్. అండ్ అవుట్ ఆఫ్ ఫియర్ దిస్ పర్సన్ ఆల్సో paid huge amount to the person and 1,34,00,000 అనేది పే చేయడం జరిగింది. ఒకేసారి పంపించారా లేకపోతే ఎట్లా మేడం? 1,34,00,000 ఇది 2 డేస్లో జరిగింది. సో 2 డేస్, ఫస్ట్ డే 1 ట్రాన్సాక్షన్ అండ్ సెకండ్ డే 2 ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగింది. ఇలాంటి కేసులు మనకి ఎక్కువగా వస్తున్నాయి. మీరు ఇందాక కూడా ఒక టీచర్కి సంబంధించింది కూడా చెప్పారు. ఈ కేసు ఏంటండి? అది టీచర్ది కేసు కూడా ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ డిజిటల్ అరెస్టే. దాంట్లో కూడా హ్యూజ్ ర్యాన్సమ్ ఆఫ్ అమౌంట్ హ్యాస్ బిన్ లాస్ట్ బై హర్. బట్ ఇమీడియట్గా ఏమైంది అంటే దట్ బ్యూటీ ఆఫ్ దట్ కేస్ ఇస్ దట్ షీ గాట్ టు హర్ కాన్షియస్నెస్ అండ్ ఇమీడియట్లీ ఓవర్ ఫోన్ మాకు వచ్చింది పోలీస్ స్టేషన్కి, ఇట్లా అయింది అంటే దెన్ వీ పుష్డ్ హర్ యాక్చువల్లీ టు 1930. దట్ ఈస్ హౌ వీ కుడ్ ఏబుల్ టు రికవర్ హర్ మేజర్ అమౌంట్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ కేస్ యాక్చువల్లీ. మనం ఈ సైబర్ క్రైమ్లో చూస్తే ఎక్కువగా సామాన్యుల కంటే ఎక్కువ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇప్పుడు సైంటిస్టు, టీచర్లు, బ్యాంకుల్లో హ్యూజ్ అమౌంట్ ఉన్న వాళ్ళే పోగొట్టుకుంటున్న సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. ఇలాంటి వారికి మీరు ఏం చెప్పాలి రాజే సైబర్ క్రైమ్ డీసీపీగా? సో దీస్ డేస్ ఈ ట్రెండ్ ఎట్లా కనిపిస్తుంది అంటే సొసైటీలో, ఇదివరకు మనకి ఏదైనా శాలరీ కానీ ఇన్కమ్ కానీ వస్తే వీ యూస్ టు కౌంట్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఎ సైడ్. ఇప్పుడు అది కాదు. మన బ్యాంక్ అకౌంట్లో ఎలా పడుతుందో తెలియదు, ఎట్లా పోతుందో తెలియదు, ఎట్లా ఖర్చు పెడుతున్నామో తెలియదు, అట్లా ఉంది. అంటే ఇట్ ఈస్ జస్ట్ క్లిక్ ఆఫ్ బటన్. సో వన్ షుడ్ నో ఏదైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్న ఫోన్స్ కానీ ఏదైతే వేర్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ బీ వెరీ సేఫ్ విత్ దట్ ఫోన్, విత్ దట్ గ్యాడ్గెట్, ఈవెన్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో పర్ సే. ఐ డోంట్ సే దట్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫోన్ ఇచ్చేయండి, మీ ఓటీపీస్ చెప్పండి అని కూడా చెప్పండి. దట్ దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ దట్
కేసెస్ కూడా మాకు రిపోర్ట్ అయినాయి. బట్ ఈ పర్టికులర్ కేసులో ఏమైంది అంటే ఫోన్ కాల్ రావడము, ఈయన ఫియర్ కాన్షియస్లోకి వెళ్ళిపోయి అతను ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరిగింది. ఇది ప్రశ్న అంటే ఒక వీడియో కాల్ చేయడం లేదా ఫోన్ కాల్ చేసి బెదిరించడం, తమ పైన కేసు నమోదైంది నీ పైన, వెంటనే దీనికి సంబంధించి కేసు నుంచి పక్కకు జరగాలంటే, అంటే కేసు నుంచి నిన్ను తప్పించాలంటే డబ్బులు చెల్లించాలంటూ, అంటే ఇలా రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతూ అవతలి వ్యక్తుల్ని భయస్థులకు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళంటే భయపడే విధంగా వాళ్ళని చేసిన తర్వాత వాళ్ళ నుంచి డబ్బులు గుంజుతున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా రిటైర్డ్ సైంటిస్ట్ ఈ విధంగానే ₹1,34,00,000 ఇచ్చినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అతను తేరుకొని పోలీసులను ఆశ్రయించడం కూడా జరిగింది. అలాగే ఒక రిటైర్డ్ టీచర్ కూడా ఇదే విధంగా దాదాపు ₹1,00,00,000 పైగానే నగదు పోగొట్టుకుంది. కానీ ఆవిడ వెంటనే 1930కి కాల్ చేయడం ద్వారా ఆ డబ్బుని తిరిగి ఆమెకు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టామని చెప్తున్నారు. అంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సి ఉంది. ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా లేదా ఇలా కేసులు పోలీసులు అని చెప్పినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్థానిక పోలీసులను కానీ లేదా సైబర్ క్రైమ్ కానీ అప్రోచ్ కావాలనేది ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.